థ్యాంక్ యూ రా చేతు. నీ సపోర్ట్ వల్ల ఈ ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఉంటాను. మాన్సీ, డెవిల్. అమ్మో, ఇదేంటిది? ఏంటిదంతా? ఏ గొడవ లేదనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు! ఎవరు నువ్వు? వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎవరా నువ్వు? నీ పెళ్ళాన్నిరా. నా పెళ్ళానువా? ఏయ్, పిచ్చా నీకు? నా పెళ్ళం దయ్యం ఏంటి? ఒరిజినల్ గా దయ్యమే, కానీ నిజం దయ్యం కాదు. నీ పెళ్ళం దయ్యం కాదురా, గూట్లే. నీ పెళ్ళంలోకి దయ్యం వచ్చింది. రారా, ఇటు ఎదురుగా కూర్చో. 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 డియర్ దయ్యం, ప్లీజ్, నేను చాలా అమాయకుడిని. కావాలంటే నువ్వు నాలోకి వచ్చి మావిడిని ఫుట్బాల్ ఆడుకో. నువ్వు నిజంగా దయ్యమా లేకపోతే మానసులో యాక్ట్ చేస్తున్నావా? ఇప్పుడు చెప్పరా, నిజం దయ్యాన్నా కామెడీ దయ్యాన్నా? అమ్మో, దౌడలు పగిలిపోయాయి, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి పోయేది? కూర్చో. చూస్తుంది, నేను వెళ్తా. పొడుస్తా. నీ పెళ్ళాన్ని వదిలి నన్ను చేసుకో. ఏంటి? నా పెళ్ళాన్ని వదిలి నిన్ను చేసుకోవాలా? నిజమా? చెత్త నా కొడుక, ఆ ఎక్సైట్మెంట్ చూడు. అయిపోయావురా నా చేతిలో. చెప్తా. నాకోకే. కాపురం ఎక్కడ పెడదాం? శ్మశానంలో. శ్మశానంలోనా? మరీ కష్టంగా ఉంటుందేమో. ఐ మీన్, మిగతా దయ్యాలు డిస్టర్బ్ అవుతాయని. నువ్వొక మన్మధుడివి మరి. సరే, నాకోకే, కానీ నా పెళ్ళం సైకో, శాడిస్టు. దాన్ని ఎలా మేనేజ్ చేద్దాం? నువ్వే చెప్పు, ఏం చేద్దాం? ఏసేద్దాం. మనం హ్యాపీగా శ్మశానంలో కాపురం పెడదాం. మీ మమ్మీ దయ్యంతో డాడీ దయ్యంతో మాట్లాడదాం. అంటే నీ పెళ్ళాన్ని లేపేస్తావా? బోర్ అయిపోయిందండి. కోస్తే కేజీ కండ ఉండదు. ఉల్లిపాయ మొహంది. పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది. మనలో మనమాట. రొమాన్స్ చెయ్యాలంటే అదేంటి? నా పెళ్ళాన్ని తిడితే నువ్వు దయ్యానివే కదా, గర్ల్ ఫ్రెండ్ లా సపోర్ట్ చేయాలి గానీ కొడతావేంటి? చచ్చిపోతే ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? పెళ్ళాం ఎవరికైనా పెళ్ళాం కదరా, రెస్పెక్ట్ ఇవ్వాలా. దానికి రెస్పెక్టా? పెద్ద పులిహార ఫేసు, అదీను ఎడారిలో ఎండు చేపలు అమ్ముకునే మొహం. ఏంటది? పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ లాక్కొని అమ్ముకునే మొహంది. నాతోనే గేమ్సా? హలో, అక్కడ స్మోక్ మిషన్ ఉంది, చూసా. నీ ఫేస్ న్యాచురల్ గానే దయ్యంలా ఉంటది, మళ్ళీ దయ్యం గేటప్పా. ఎట్లుంది? దొంగ మొహం దానా?
ఒసేయ్ ఇంకా 15 మినిట్స్ మాత్రమే ఉంది అన్నయ్య బర్త్డేకి. పద. అవునవును, రేపు బావ బర్త్డే కదా, కేక్ కట్ చేయాలి. పద పద పద. పద. నువ్వా నువ్వా హా? భయంతో హడిలిపోయాను కదే. అయినా ఈ సునకానందం ఏంటి నీకు? ఎవరి ఆనందాలు వాళ్ళకుంటాయి. గౌరవ్, ఇది రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతుంది. ఏ కాన్వెంట్ లోనూ జాయిన్ చేసేయాలి. ఎందుకొదినా? అక్కడ చిన్నపిల్లలంతా దీన్ని చూసి దడుచుకొని పారిపోవడానికా? ఆ, నిన్ను లేకపోతే మరేంటి? మధుగర్ లేచే లోపల ఏదో చిన్నగా డెకరేట్ చేద్దామని నా పాటలేవో నేను పాడుతుంటే పిచ్చి పనులు చేసి పాడు చేస్తున్నావు. ఏ మాత్రానికి పాటలు పాడడం కూడానా? తలా ఒక చెయ్యేస్తే అయిపోతుంది. హలో, ఊదు. ఆ, పద. రా నువ్వు కూడా రా. పద. ఊదండి. ఈ బెలూన్స్ మొత్తం ఊదేయాలి. ఇవి మాన్సే. సరే, మీరు కానివ్వండి, నేను మిగతా అరేంజ్మెంట్స్ చూసి. ఓకే. అంతా రెడీ కదా? సరే, క్యాండిల్స్ రెడీగా ఉన్నాయి కదా? సరే, చాకు అగ్గిపెట్టే అని రెడీగా పెట్టుకో. ఓకే, సరేనా? ఏమైంది మృదుల? ఎందుకు ఆ పెయింటింగ్ ని చూడగానే అలా అయిపోయావు? ఆ పెయింటింగ్ ని చూస్తుంటే మళ్ళీ ఏవో ఆలోచనలు వెంటాడుతున్నాయి. మృదుల, నా స్వహస్తాలతో వేసిన పెయింటింగ్ ఇది. దీన్ని చూస్తే నీకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? అంటే నన్ను కూడా అలాగే అపార్థం చేసుకుంటున్నావా? అయ్యో చైత్ర గారు, మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటాను? మీరు మా కుటుంబం బాగుండాలని కోరుకునే మంచి మనిషి. అమ్మయ్యా, బ్రతికించావు. అయినా ఇలా ప్రతిదాన్ని చూసి భయపడుతూ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మీ అత్తయ్య గారికి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటావు? ఈ ఇంటికి వారసుని ఎప్పుడిస్తావు?
కొంచెం సిగ్గు దాచిపెట్టుకో. మీరు మానసి ఇద్దరికిద్దరు సరిపోయారు. నాకు మధు గారి బర్త్డేకి సంబంధించిన పనులున్నాయి, నేను వెళ్తాను. మీ పెయింటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మధు గారు, మధు గారు, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మృదుల. బర్త్డే స్పెషల్ గిఫ్ట్కి థ్యాంక్స్. మరి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవా? బ్రో మేమేం చూడట్లేదు బ్రో, మేము అస్సలు ఏం చూడట్లేదు. పొట్టి ఆగరా, ఆగో. రేయ్, గౌరవ్. కూల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మధు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మృదుల, కేక్ ఎక్కడా? రంగి తీసుకురాలేదా? లేదు, ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా. కిచెన్లో నుంచి రావడానికి ఇంతసేపు ఏంట్రా? మృదులా, బావా నేను చూసొస్తానండి. వెళ్ళి త్వరగా రా. రేయ్. హలో, పేలింది బెలూన్, బాంబు కాదు. అయినా ప్రతి చిన్నదానికి అందరూ ఇంతలా భయపడుతున్నారు. ఇందాక మృదుల కూడా అంతే. నేనొక పెయింటింగ్ వేశాను, దాన్ని చూసి చాలా టెన్షన్ పడిపోయింది. సర్లే, నువ్వు వెళ్ళి మృదులను తీసుకురా. మృదులా, 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 బాబా
మృదుల కనిపించట్లేదు. ఛా, అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? మొన్నేమో అలా జరిగింది, ఇప్పుడేమో మృదులా కనిపించట్లేదు. అసలు మనుషులు కనిపించకపోవడం ఏంట్రా? మృదులా, మధుగారు కూల్గా ఉండండి. వెళ్ళింది లోపలికి, బయటికి కాదు కదా. వెళ్ళి తలొక వైపు వెతుకుదాం పదండి. సరే పదండి. రే వెళ్ళు. అలాగనే. మృదులా, 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 మృదులా. మృదులా, వదినా, వదినా. మృదులా, మృదులా, మృదులా. వదినా, వదినా, వదినా. మృదులా, ఇక్కడేం చేస్తున్నావు? కేక్ పెట్టడం కోసం స్టూల్ కోసం వచ్చాను. లోపలికి రాగానే డోర్ క్లోజ్ అయిపోయింది. ఏమైందో ఏమో. సరే పద వెళ్దాం. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. Thank you. Dear Arnab. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బావా. Hey. Thank you. అనయ్య హ్యాపీ బర్త్డే. Thank you. Hey. రా మీ ఆయన పక్కన నువ్వు నిల్చో. Hey. అయ్యో మాల్సి, సెలబ్రేషన్స్ అయిపోయినా సరే, మరి ప్రామిస్ సంగతి ఏంది? ప్రామిసా? ఏం ప్రామిసే? అత్తకి మృదులిచ్చిన మాట. అత్తని నానమ్మని ఇప్పుడు చేస్తారు, నన్ను పెద్దమ్మని ఇప్పుడు చేస్తారు.
చెప్పండి, ఎప్పుడు ఇస్తారు? వెరీ Very సూన్. soon. ఓ బో. సరే గాని మీ పరిస్థితి ఏంటి? మేము మేం మీలా అడిగించుకోవడం ఉండదు బావా. అబ్బా, ముహూర్తం ముహూర్తం పెట్టడమే ఆలస్యం. అత్త విసిగిపోయి ఆపమనేంత వరకు వారసుల మీద వారసుల్ని ఇస్తూనే ఉంటాం. మాన్సి. ఈ హ్యాపీ మూమెంట్ లో అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. రెడీ? దిగుదాం. తీరా రా. స్మైల్. ఓకే. సరే, ఆకలి దంచేస్తుంది మృదులా. బిర్యానీ ఉంది కదా, తిందాం. ఓయ్, ఇందాకే 4 ప్లేట్లు కుమ్మావు కదే, అది కడుపా లేకపోతే? ఎప్పుడు నా తిండి మీద నీ కళ్ళెందురా? మాన్సి, 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 వద్దు. మాన్సి, మాన్సి, ఆగు. ఆగు. ఆగురా. మాన్సి, మాన్సి, ఆగురా. ఫేస్ వాష్. ఫేస్ వాష్. ఫేస్ వాష్. అవును, క్రీమ్ అంటుంది కదా, వాష్ చేసుకొస్తా. ఇప్పుడే వస్తా. చైత్ర గారు ఎంత బాగా పెయింటింగ్ వేశారు. మంచి మీనింగ్ ఉంది. మధు గారు. 2 minutes మృదులా, వచ్చేస్తున్నా. సరే, ఈలోగా నేను పాలు తీసుకొస్తాను. ఓకే. ఇప్పుడు మృదులా పెట్టేసిందా? సో నైస్. నిజమా? లేకపోతే నా భ్రమ.
బాగానే ఉంది. మరి అద్దంలో అలా అనిపించిందేంటి? నేను భ్రమపడ్డానా? మధుగారు ఏమైంది? ఏమైంది? పెయింటింగ్, పెయింటింగ్లో ఎవరు ఉన్నారు? పెయింటింగ్ లో ఎవరో ఉండడం ఏంటి? మధుగారు చూడండి, ఏమంటున్నారు? నిజం మృదుల, ఆ పెయింటింగ్ ఎవరో అమ్మాయి ఉంది పెయింటింగ్లో. ముందేదో కళ్ళలో స్పార్క్ కనిపించింది. దగ్గరకు వచ్చి చూస్తే అందులో అమ్మాయి ఫేస్. ఒక్కసారిగా నా మీదకి వచ్చినట్టు అయింది. ఏదో ఉంది మృదుల, ఏదో ఉంది. ఆ అమ్మాయి ఫేస్ కనిపించిందా? అవును మృదుల.